హాయ్ ఫ్రెండ్స్, సముద్ర గర్భంలో దాగి ఉన్న ప్రకృతి అద్భుతాలు ఇప్పటికీ సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా న్యూజిలాండ్లో ప్యూర్ ల్యాండ్ సముద్ర జలాల్లో పరిశోధకులు సుమారుగా 400 ఏళ్ల వయసున్న ఒక భారీ బ్లాక్ కోరల్ గుర్తించారు. ఇది ఆ దేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద బ్లాక్ కోరల్స్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ అరుదైన ఆవిష్కరణ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. న్యూజిలాండ్కు చెందిన తే హెరెంగా వాకా విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్ పరిశోధకులు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ అధికారులతో కలిసి ఈ అధ్యయనం చేశారు. ఈ భారీ బ్లాక్ కోరల్ సముద్ర జీవశాస్త్రవేత్త ప్రొఫెసర్ జేమ్స్ బెల్ బృందం గుర్తించింది. పరిశోధకులు గుర్తించిన ఈ బ్లాక్ కోరల్ దాదాపుగా 4 మీటర్ల ఎత్తు, 4.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. అంటే సుమారుగా 13 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు. దీని వయస్సు 300 నుంచి 400 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రొఫెసర్ జేమ్స్ బెల్ ప్రకారం తన 25 ఏళ్ల సముద్ర జీవశాస్త్ర పరిశోధన జీవితంలో ఇంత పెద్ద బ్లాక్ కోరల్ ఎప్పుడు చూడలేదని చెప్పారు. సాధారణంగా డ్రైవింగ్ సమయంలో కనిపించే బ్లాక్ కోరల్స్ చిన్నవిగా ఉంటాయని, పెద్దవైన 2 నుంచి 3 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈ ఆవిష్కరణకు మరో ప్రత్యేకత కూడా ఉంది. బ్లాక్ కోరల్స్ చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అందువల్ల ఇంత పెద్ద కాలనీలు సముద్ర జీవ వైవిధ్యానికి ఎంతో విలువైనగా పరిగణిస్తారు. ఇవి భవిష్యత్ తరాలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా పనిచేస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే, బ్లాక్ కోరల్ పేరు విన్న వెంటనే నల్ల రంగులో ఉంటుందని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి జీవించున్నప్పుడు ఇది తెల్లటి రంగులో కనిపిస్తుంది. దాని లోపలి అస్థిపంజరం మాత్రమే నల్ల రంగులో ఉండడంతో దీనికి బ్లాక్ కోరల్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం విక్టోరియా యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్, ప్యూర్ ల్యాండ్ మెరైన్ గార్డియన్స్ సంస్థలు కలిసి ఈ ప్రాంతంలో రక్షిత పగడపు జీవుల వ్యాప్తిని మ్యాపింగ్ చేస్తున్నాయి. ఇలాంటి భారీ కోరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని మరింత సమర్థంగా సంరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. సముద్ర గర్భంలో వందల ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన ఈ భారీ నల్ల పగడం ప్రకృతి సృష్టించిన వింతల్లో ఎంతటి అద్భుతమో కదా. అంతరించిపోతున్న ఇలాంటి అరుదైన జీవులు కాపాడుకోవటం మన సముద్ర పర్యావరణ సమతుల్యతకు ఎంత అవసరమో ఈ సరికొత్త ఆవిష్కరణ మరోసారి గుర్తు చేస్తోంది. సముద్ర గర్భంలో ఈ వింత ప్రపంచంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.